ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. గడిచిన వారమంతయు దేవుడు కాపాడి మరొక నూతన వారంలో మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ రాబోయే వారమంతట్లో కూడా దేవుడు మనకు అన్ని విషయాలలో తోడైండి మనలను నడిపించునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. మనకు ఈ స్టోరీ చాలా బాగా తెలుసు. నయమాను గురించినటువంటి ఈ కథ సండే స్కూల్ కాలం నుంచి కూడా సండే స్కూల్లో చదువుతున్నటువంటి చిన్నప్పటి నుంచి కూడా మనకు బాగా తెలుసు. చాలా సులభంగా జరిగిపోయింది అని అనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నట్లుగా మనము గమనించాల్సి ఉంది. జనరల్గా మనము మన పెద్దవాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు. మన ఇళ్లలో జరిగే ప్రతిరోజు కార్యక్రమం ఏదైనా ఒక స్పెషల్ వంటకము ఒకరు తయారు చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ తయారు చేయవలసినది ఆ రోజు అక్క తయారు చేసింది. అయితే అది తినగానే మనకు అర్థమైపోతుంది ఇది అమ్మ చేయలేదు. ఎందుకంటే దాంట్లో ఏదో డిఫరెన్స్ ఉంటుంది. అమ్మ చేసింది ఇలాగ ఉండదు. ఇది ఎవరు చేశారు అని అడుగుతారు. వెంటనే ఎవరు చేశారు? అమ్మ చేయలేదు అంటేనే అందుకే అప్పుడే తెలిసిపోతుంది డిఫరెన్స్ అని అంటారు కదా. ఎందుకంటే సేమ్ వంటకమే, అంటే ప్రతిదీ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ అలాగే వేసి ఉంటారు. అన్ని సమపాళ్లలో అమ్మ ఎలా చేసిందో అలాగే అక్క కూడా చేసి ఉంటుంది. అయినా కూడా అందులో ఏదో తేడా ఉంటుంది, ఏదో తెలియదు. ఒక స్వీట్, ఒక ప్రత్యేకమైనటువంటి తీపి పదార్థం ఏదైనా ఒకరు తయారు చేసేవాళ్ళు, వాళ్ళకే అది స్పెషాలిటీ. వాళ్ళు చేస్తేనే అది చక్కగా అదే విధంగా, అదే రుచికరంగా, అదే సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా ఉంటాయి. అదే మరొకరు సేమ్ అన్నీ అవే ఇంగ్రీడియంట్స్ వాడినప్పటికీ కూడా తయారు చేసే విధానంలో ఎక్కడ లోపం వస్తుందో తెలియదు, కానీ ఎక్కడ ఏ తేడా ఉంటుందో తెలియదు, కానీ అది మనకు వెంటనే తెలిసిపోతుంది. ఇది అక్కడ కాదు కదా అంటాం. అక్కడ తీసుకొచ్చింది కాదు, వాళ్ళు తయారు చేసింది కాదు, ఇది వేరుగా ఉంది అని వెంటనే మనం గుర్తుపట్టేస్తూ ఉంటాము. నయమాను చాలా తెలివైనవాడు, చాలా శూరుడు, చాలా పరాక్రమవంతుడు. అతడు తన రాజు యొక్క దృష్టిలో చాలా గొప్పవాడు. అయితే అతనికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కుష్టు వ్యాధి. ఆ కాలంలో కుష్టు వ్యాధి అంటే అది చాలా భయంకరమైనది. అతడు ఎంతో యుద్ధాలు చేయవచ్చు, ఎన్నో రకాల భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఉండి ఉండవచ్చు. ఆ యుద్ధాలు చేసి జయం కూడా సంపాదించి ఉండవచ్చు. ఆ జయం కూడా అతడు సిరియా దేశపు సైన్యాధిపతి అయినప్పటికీ కూడా అతని చేత యెహోవాయే సిరియా దేశంలోకి జయం కలుగజేస్తూ ఉన్నాడట. అంటే దేవునికి అతని పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. దేవుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గురించి ఆలోచించాడంటే, అంటే ఒక వ్యక్తికి గొప్ప విజయం ఇస్తున్నాడు, ఒక వ్యక్తి జీవితంలో చాలా గొప్ప విషయాలు జరుగుతూ ఉన్నాయి అంటే తప్పనిసరిగా అతడు యెహోవా దృష్టిలో దయ పొందిన వాడై ఉన్నాడు. అందుకే నయమానుకు తెలియదు, యెహోవాయే అతనికి విజయం కలగజేస్తూ ఉన్నాడు, కానీ నయమానుకు తెలియదు. నయమాను తాను ఒక గొప్ప పరాక్రమవంతుణ్ణి, చాలా శూరుణ్ణి, చాలా గొప్పవాణ్ణి. మరి నేను సిరియా రాజు దగ్గరికి వెళ్తే ఆ సిరియా రాజు నన్ను బాగు చేస్తాడు. అది కూడా వాళ్ళు అర్థం చేసుకునే ఆ విషయంలో కూడా ఎంత పొరపాటు చేశారో చూడండి. ఏంటంటే ఒక చిన్న పాప, వాళ్ళు చెర పట్టుకొని వచ్చినటువంటి ఒక చిన్నది, ఆ పాప షోమ్రోన్లో ఈ సిరియా రాజు షోమ్రోను నుంచి తీసుకురాబడింది. సిరియా రాజు దగ్గర ఉంది, నయమాను భార్యకు పరిచారం చేస్తూ ఉంది. అయితే ఆ బిడ్డ దేవుని ప్రేమ నెరిగినటువంటి బిడ్డ కనుకనే ఆమె
ఆ నయమాను భార్యతో చెప్పింది, షోమ్రోనులో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆ గొప్ప ప్రవక్త దగ్గరికి వెళ్తే తప్పకుండా ఆయన బాగు బాగు చేస్తాడు, నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగంను బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు వాళ్ళు మరి ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి కదా, వాళ్ళు అలా వెళ్ళలేదు. ఆ రాజు ఏం చేశాడంటే, సిరియా రాజు ఆ ఇశ్రాయేలీల రాజుకు ఒక లెటర్ రాసి పంపించాడు, ఇదిగో నేను నా సేవకుని పంపిస్తున్నాను, నువ్వు అతని కుష్ఠరోగాన్ని బాగు చేయమని. అప్పుడు ఆ ఇశ్రాయేల్ రాజు భయపడ్డాడు. అంటే అతడు అనుకున్నాడు, ఈ సిరియా రాజు తన మీద యుద్ధానికి రావడానికి ఒక కారణాన్ని వెతుక్కొని ఇలా ఇతన్ని పంపించాడు, నేనేమన్నా దేవున్నా, నేనేమన్నా ప్రవక్తనా, నేనేమన్నా బాగు చేయడానికి నేనేమన్నా వైద్యుడినా, ఈ విధంగా అతడు ఆలోచిస్తూ బట్టలు చింపుకొని బాధపడుతున్నాడట. అది వెంటనే ఎలీషా ప్రవక్త గారికి తెలిసిపోయింది. అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఎందుకు నీ వస్త్రాలను చింపుకున్నావు, అతన్ని నా దగ్గరికి పంపించు అని చెప్పాడు. అప్పుడు అతడు నయమానును అక్కడికి పంపించాడు. ఇక్కడ నయమాను విషయంలో చూసినట్లయితే నయమానుకు బాగా గర్వం అన్నమాట. అంటే అతనిలో నేను ఒక గొప్ప సైన్యాధిపతిని, నాకు అడ్డు ఏమీ లేదు, నేను చాలా అంటే పరాక్రమవంతుణ్ణి, కాబట్టి నన్ను ప్రతి ఒక్కరూ గౌరవించాలి, నన్ను గురించి ప్రతి ఒక్కరూ బాగా శ్రద్ధ తీసుకోవాలి అన్న ఒక ఆలోచన అతనికి ఉన్నట్లుంది. అందుకే అతడు ఏం చేస్తున్నాడంటే వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త అసలు బయటికి రాలేదు. ప్రవక్త లోపల నుంచే ఒక వర్తమానం పంపించాడు. ఏమనంటే, వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పమని చెప్పాడు. అంతే, 7 మార్లు నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవుతావు అని. అంటే ఇక్కడ ఒక పద్ధతి ఉన్నది, ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉన్నది, దేవుని ప్రొసీజర్ ఇది దేవుడు చేసినటువంటి ప్రొసీజర్. ఎలాగైతే ఒక వంటకము ఏ విధంగా అయితే మరి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో జరుగుతుందో అదే రీతిగా జరుగుతుంది. దేవుడు కూడా ప్రతిదీ కూడా దేవుడు చేసే ప్రతి పని కూడా చాలా ప్రత్యేకమైనది. మనుషులు చేసేటివే ఇంత ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుడు చేసే ఆలోచనలు, దేవుడు చేసేటువంటి ప్రతి పని కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఆయన ఎలీషాకు చెప్పాడేమో, ఎలీషా అతనికి చెప్పాడు, యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగాలని. అయితే నయమాను వెళ్ళి యోర్దాను నదిలో మునగాలి అంటే అతని అహం ఎంత అడ్డొచ్చిందంటే అతనికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ప్రవక్త బయటికి రాలేదు, ప్రవక్త తనతో మాట్లాడలేదు, ప్రవక్త ఏ విధంగా కూడా తనకు అసలు కాంటాక్టే అవ్వలేదు. మరి నన్ను ఊరికే వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేయమంటాడు ఏంటి? మా దేశంలో మాకు నదులు లేవా? అవన్నీ ఇంతకంటే గొప్ప నదులు కావా? ఎందుకు యోర్దాను నదిలో స్నానం చేయమని చెప్పాలి అని అతడు అనుకుంటున్నాడు. తన దేశంలో ఉన్నటువంటి నదులు ఎంతో శ్రేష్టమైనవి, నేను అక్కడ స్నానం చేసి శుద్ధుని కావచ్చు కదా అని. కాదు, ఇక్కడ నది ప్రాముఖ్యమైనది కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రాముఖ్యమైనది. ఆజ్ఞను పాటించడం ప్రాముఖ్యమైనది. ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. ఒక పని చేయమన్నప్పుడు ఆ పని ఖచ్చితంగా చేయాలి, ఆ పని సరైన విధంగా చేయాలి. దేవుడు ఒక పని చెప్పాడు, దేవుడు అతనికి ఒక మాట చెప్పాడు, యోర్దాను నదిలో స్నానం చేయమన్నాడు. ఇక్కడ యోర్దాను నది అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ అతడు ఆజ్ఞ పాటించి అక్కడికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయడం అనేదే ప్రాముఖ్యమైనది. అతడు కోపపడి అతని అహం అడ్డం వచ్చింది, అతను వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నాడు. అయితే అక్కడ ఒక పనివాడు, ఇంటి దగ్గర ఒక చిన్న పని పాప, ఇక్కడ ఒక పనివాడు, ఇద్దరు కూడా చిన్నవాళ్ళు, అంటే వాళ్ళ స్టేటస్ చాలా తక్కువ.
అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుని చేత వాడబడ్డారు. దేవుడు ఈ షోమ్రోను పట్టణం నుంచి చెరపట్టబడి తీసుకొని వచ్చినటువంటి ఆ చిన్న పాప ద్వారా వాళ్ళతో మాట్లాడాడు. అదేవిధంగా ఇప్పుడు ఒక పనివాడు అతనితో పాటు, అంటే అతని దాసులలో ఒకడు నయమానుతో పాటు వచ్చాడు. ఆయన బాగా పెద్ద ఆయన అనుకుంటా. అందుకే అతను అంటున్నాడు, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని అడిగితే నువ్వు చేయకుండా మాన్తావా? ఇప్పుడు చాలా చిన్న పని కదా అది. యొర్దాను నదిలోనికి వెళ్ళిన 7 మార్లు స్నానం చేయడం, ఇది ఎంతో దూరం కూడా లేదు. ఆ చిన్న పని చేయడానికి నువ్వెందుకు బాధపడ? అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. బహుశా అతడు మొదటిసారి స్నానం చేసి చూసుకొని ఉంటాడు తన ఒళ్ళు. ఏమీ లాభం లేదు. రెండవసారి, మూడవసారి, నాలుగవసారి, ఒకవేళ అతనికి విసుగొచ్చి కూడా ఉండొచ్చేమో. ఏంటి ఏది అస్సలు కొంచెం కూడా తేడా లేదే, ఇప్పుడు కొంచెం పోయి మళ్ళీ తర్వాత కొంచెం పోయి మళ్ళీ తర్వాత కొంచెం పోయి తర్వాత కంప్లీట్గా బాగైపోవడం అట్లేమన్నా కనిపించిందా? అలాగేం లేదు. అతని మామూలుగానే ఉంది. 6 సార్లు మామూలుగానే ఉంది. 7వసారి మాత్రమే అక్కడ శుద్ధత అనేది కనపడింది. అతని శరీరం కంప్లీట్గా శుద్ధమైపోయింది. అతని శరీరంలో ఉన్నటువంటి కుష్టు వ్యాధి అన్నది కంప్లీట్గా బాగైపోయింది. ఎంత అద్భుతం కదా, ఎంత ఆశ్చర్యకరం. బహుశా నయమాను చాలా అబ్బురపడి ఉంటాడు, ఆశ్చర్యపోయి ఉంటాడు. అతడు అప్పుడు ఆ వినయం మనసుతో అతడు చేశాడు కనుక అతనిలో ఆ గొప్ప అద్భుతం కనబడింది. అతనికి ఆ గొప్ప ఆశ్చర్యకారం జరిగింది. అతనికి ఆ గొప్ప స్వస్థత లభించింది. అప్పుడు అతడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ దేవుడు తప్ప, ఇశ్రాయేలులో ఉన్న ఈ దేవుడు తప్ప లోకమందంతటి అందును మరొక దేవుడు లేడు అని నేను ఎరుగుదును అని అప్పుడు అతడు చెప్తూ ఉన్నాడు. అంటే అతనిలో దేవుడు ఒక వినయ మనస్సునిచ్చాడు. ఆ తర్వాత అతనికి పరిశుద్ధతను ఇచ్చాడు. ఆ తర్వాత అతనిలో ఒక మంచి గుణం ఒకటి ఏంటంటే, చిన్న పిల్లైనా, దాసురాలైనా, పెద్దవాడైనా, దాసుడైనా, ఎవరైనా సరే దాసుల మాట వినే ఆ హృదయం కూడా అతనికి ఉన్నది. అందువల్లనే అతడు ఆ వినయ మనస్సుతో ఆ చివరికి ఆ యొర్దాను నదికి వెళ్ళడానికి అతడు ఇష్టపడ్డాడు. స్నానం చేయడానికి ఇష్టపడ్డాడు. 7 మార్లు మునగడానికి ఇష్టపడ్డాడు. 7 మార్లు స్నానం చేసేటప్పటికి అతనికి కంప్లీట్గా స్వస్థత అనేది లభించింది. అతడు తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషాతో మాట్లాడి అతడు అతని యొక్క దీవెనలు పొందుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో ఇంకా జరిగినట్టు అతడు కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాకుండా మానసిక స్వస్థతను కూడా పొందుకున్నాడు. మానసిక స్వస్థత ఏంటంటే అది ఆత్మీయ స్వస్థత. అది దేవుణ్ణి కనుగొనడం, నిజమైన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, స్వస్థపరిచే దేవుణ్ణి అతడు కనుగొన్నాడు. అందుకే అతడు అంటున్నాడు, ఇలాంటి దేవుడు ఇంకెక్కడ కూడా లేడు, ఈయనే నిజమైన దేవుడు, ఈయన తప్ప మరి ఒక దేవుడు లేడు అని నేను ఎరుగుదును అని. ఆ విధంగా అతన్ని ఏర్పరచుకున్నాడు తండ్రి అయిన దేవుడు. ఆ విధంగా అతడు మారాలని నిశ్చయించుకున్నాడు. కనుకనే ఆ విధంగా అతన్ని మొదటి నుంచి కూడా కాపాడుతూ వచ్చాడు. మొదటి నుంచి అతనికి విజయం ఇస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఎంతో గొప్పగా అతన్ని వాడుకోవడం, అతన్ని ఇక్కడికి తీసుకురావడం, ఆ విధంగా అతడు స్వస్థత పొందడం, ఎంతో గొప్ప ప్రణాళిక ఇక్కడ కనిపిస్తుంది. ఆ చిన్న పాప దేవుని యొక్క ప్రణాళిక చొప్పున తన పని నెరవేర్చింది. ఆ దాసుడు తన పని నెరవేర్చాడు. ఈ విధంగా సమస్తము సమకూడి జరుగుతాయి. ఒక దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారి గురించి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రణాళిక చక్కగా నెరవేరుతుంది. ఎక్కడా ఎలాంటి తేడా ఉండదు. మనము ఒక్కొక్కసారి అహంభావంతో ప్రవర్తించవచ్చు, గర్వంతో ప్రవర్తించవచ్చు. కానీ మనం తెలుసుకోవాలి, దేవుణ్ణి అంగీకరించాలి.
దేవుణ్ణి ఎరిగినటువంటి వారమైతే తప్పకుండా మనము ఆ యొక్క దేవుని ప్రణాళిక చొప్పున దేవుడు ఏర్పరిచినటువంటి ఆ శుద్ధత, ఆ స్వస్థత, సమస్తమైనటువంటి దీవెనలు మనం పొందుకోగలుగుతాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడైన దేవ, సర్వ సృష్టికర్తమైన తండ్రి, గొప్ప దేవుడవు, బలమైన దేవుడవు, శక్తిమంతుడవు, నీకు వందనములు. అవును తండ్రి, నయమాన జీవితంలో నువ్వు చేసినటువంటి అద్భుత కార్యములు, నీ చిత్త ప్రకారం, నీ ప్రణాళిక చొప్పున నీవు చేసినటువంటి అద్భుత కార్యమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మేము కూడా మా జీవితంలో మంచి వినయం, భయభక్తులు కలిగి జీవించడానికి తండ్రి, మాలో ఉన్నటువంటి అహంభావాన్ని మేము పక్కన పెట్టి నీకు విధేయత కలిగినటువంటి జీవితం జీవించగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మేమే పాటి వారము. తండ్రి, మీరు మమ్మలను నడిపించే దేవుడే అంటున్నారు, సహాయం చేసే దేవుడే అంటున్నారు, అన్ని విధాల మీరు మమ్మల్ని కాపాడే దేవుడే అంటున్నారు. దేవా, ఇందుని బట్టి నీకు వందనములు. మా పట్ల తండ్రి, నా పట్ల, మా అందరి పట్ల నీకున్నటువంటి ప్రణాళికను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభా. ఆ ప్రణాళిక చొప్పున జీవించడానికి మీరు మాకు చూపిస్తున్నటువంటి ఆ మార్గాన్ని మేము జ్ఞానము కలిగి, వివేచన కలిగి వెంబడించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, నీకే వందనములు. ఈ దినము ఈ పెందలకడ మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించుము. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించుము తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత తండ్రి నీ వెరుగుదు తండ్రి. మాలో ఉన్నటువంటి గర్వమును, అహంకారమును, అహంభావాన్ని, వీటన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో మేము సరి అయినటువంటి రీతిలో జీవిస్తూ నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మరి విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించి వారు చక్కగా చదువుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. వివాహ ప్రయత్నాన్ని సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, నిరుద్యోగులు ఎదుట అనేకమైన నూతన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. అప్పుల బాధతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ ఎంతోమంది కృంగిన స్థితిలో ఉన్నారు ప్రభా తండ్రి. ఉద్యోగములు లేక నిరాశతో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని, వారికి కావాల్సిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాము. కుటుంబములలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్య భర్తలు కలుసుకొనిలాగున సహాయం చేయండి. ఎవరెవరైతే నైనా మనస్పర్ధలతో జీవిస్తున్నారో ఆ మనస్పర్ధలు తొలగించి శాంతి సమాధానం అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. ఎవరెవరైతే నాయన అనేక ప్రొసీజర్స్ గుండా ఇదినం వెళ్తున్నారో ఆ బిడ్డలను దీవించి వారికి అందరికీ కావాల్సినటువంటి మంచి ఆరోగ్యము, కావాల్సినటువంటి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. దేవా, రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. దుర్వ్యసనాలకు బానిసలైన వారికి విడుదల అనుగ్రహించండి. మా ప్రభా, తగిన సమయంలో నీవు ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్వాల్వ్ అవుతావు, ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా బాగు చేస్తావని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ సేవకులను ఆశ్రయించి సేవకుల ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి పరిచర్యను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి నాయన. ఆ యుద్ధ వాతావరణం తీసివేయండి. ఇంకా అనేక చోట్ల యుద్ధ వాతావరణం ఉన్నది, అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇదే బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకున్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా వారిని ఉంచండి. ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా అనేకమైన దీవెనలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి కావాల్సిన సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాము. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.